ప్రభుత్వం గతంలో ఎలక్షన్లలో ఇచ్చిన మాట ప్రకారం నీకు ఎందరు పిల్లలమ్మా? నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలు. వాళ్ళకి పిల్లలు అయ్యారా? అయ్యారు. వాళ్ళకి రేషన్ కార్డు ఉందా? 10 ఏళ్ళల్లో టీఆర్ఎస్ అమ్మ నేను అడిగి నువ్వు చెప్పింది మొత్తం నేను నిన్న నువ్వు చెప్పింది మొత్తం నిన్న 2 నిమిషాల ముచ్చట కూడా కేసీఆర్ ప్రభుత్వం నీ ముగ్గురు పిల్లలకు మన్మన్లకు మన్మరాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిందా? నువ్వు ఎప్పుడన్నా బస్సులు ఎక్కిపోతుంటే టికెట్ తీసుకున్నదా తీసుకోలేదా? నీకు వ్యవసాయం ఉందా? సరే లేదు నీకు. ఇప్పుడు గతంలో టికెట్ తీసుకున్నావు, ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నావు అమ్మా? తీసుకోవట్లేను. నువ్వు బల్లె నీ మన్మరాళ్ళు ఏం చదువుతారు? అయితే నేను ఏమంటున్నా, గతంలో సర్కార్ బళ్ళలో పోదామంటే చదువుదామంటే ఫ్యాన్ ఉండకపోయేది, ట్యూబ్ లైట్ ఉండకపోయేది, టాయిలెట్స్ అడుగుదామంటే పిల్లలు టాయిలెట్ పోతే కడిగేందుకు మనిషి లేరు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చేశారమ్మా? కరోనా పేరు మీద నెలకి 2500 ఇచ్చి అటెండర్లను కూడా తీసేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్లను పెట్టిరా లేదా? మీరు వార్తలలో అయితే చూస్తారు కదా అమ్మా. మన పిల్లలు మంచిగా చదువుకుంటేనే మన కుటుంబం బాగుపడుతుంది. ఇంట్లో ఒక్కడు చదువుకున్నాడు ఉంటే 10 మందిని చదవగలుగుతాడు. ఆ చదువు చెప్పే సార్లు లేకపోతే మన పిల్లలు మళ్ళీ జీతాలు, గతంలో మన తాతల కాలంలో జీతాలు ఉండే కాలమేనా? మనకు చదువు కావాలన్నా ఇది కావాలన్నా చెప్పు అమ్మా, అంతేనా కదా? చదువు కావాలంటే ఇదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్లను రాష్ట్ర వ్యాప్తంగా నియమించిండు. ఆ 11,000 మంది అలా బళ్ళలకు వచ్చి చదువు చెప్తుంటే మన మన్మన్లు, మన మన్మరాళ్ళు, మన పిల్లలు మంచిగా చదువుకుంటారు. అవా ఒక రోజు కూలి పోతే 500 వస్తాయి. అదే నీ మన్మడు ఉద్యోగం వస్తే నెలకు 40,000 50,000 వస్తాయి. నీకు 2,000 ఇయ్యాడు అమ్మ నెలకు నీ మన్మడు? చెప్తాను ఎగ్జాంపుల్. నువ్వు నీ మన్మడు ఆమున్నది. మన మన్మనికి ఉద్యోగం వస్తే వచ్చినప్పుడు ఓ చీర కొనిస్తాడు, పండ్లు తెస్తాడు, మంచి చెడు దవాఖానలకు తీసుకుపోతే ట్రీట్మెంట్ చేపిస్తాడు. అంతేనా కదా? చదువు ఉండాలి. ఒక కుటుంబం బాగుపడితే ఒక వాడకట్టు బాగుపడుతుంది. ఒక వాడకట్టు మంచుకుంటే ఊరు మంచిగా ఉంటుంది. 10 ఊర్లు మంచుకుంటే వ్యవస్థ మంచిగా ఉంటుంది. అమ్మా ఇలా గంజాయి మీరు చూస్తుర్రు. గ్రామాలల్లో పిల్లలు 20 ఏళ్ళు 25 ఏళ్ళ పిల్లలు మొత్తం గంజాయి మత్తులుండి టీఆర్ఎస్ కాలంలో మొత్తం 10 ఏళ్ళల్లో జాగలు తాకట్టు పెట్టేదాకా తీసుకొచ్చారు. ఒక్కొక్క ఊర్లలో 10 మంది 15 మంది పిల్లలు గంజాయికి మత్తుకు అలవాటై భూములు అమ్మేకాడికి వచ్చిర్రు. ఇవాళ ప్రాణం వస్తుందా అమ్మ? 20 ఏళ్ళ పిల్లగాడు గంజాయికి అలవాటు అయినాక మళ్ళీ వాడు ఎట్లా బతాడు చెప్పు? చదువు ఉంటాయి, ఇవన్నీ అలవాటు ఉంటాయా? ఉండయి కదా. చదువు ఉండాలి మనిషికి. చదువు ఉంటే సంస్కారం ఉంటుంది అమ్మ. చదువు ఉంటే సంస్కారం ఉంటుంది. సంస్కారం ఉంటే వ్యవస్థ బాగుపడుతుంది. ఈ 2,000 రూపాయలు ఏందమ్మా? పెన్షన్ తనలాడతారు మీరు. నీ మన్మరాలు ఉద్యోగస్తులు అయితే 20,000 రూపాయలు ఇవ్వగలుగుతాడమ్మా నీకు. మనకు కావాల్సింది అది అమ్మా. ఇంకొకటి ఇలా ఇంకొక ముచ్చటిను. సరే నీకు వ్యవసాయం లేదు, వ్యవసాయం ఉన్న వాళ్ళకు మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో అదే కేసీఆర్ 10 ఏళ్ళలో ఏమన్నాడు? పావులో ఒకసారి ఎత్తా, పావులో ఒకసారి ఎత్తా, పావులో ఒకసారి ఎత్తా 4 సార్లు చేసిండు. నువ్వు దగ్గర 50,000 అప్పు తెచ్చుకున్నావమ్మా. నీకు అర్థమవుతాడు చెప్తా నేను. ఒకసారి అసలు మిత్తి కడితే అప్పు క్లోజ్ అవుతుంది. నువ్వు తాపకు 4,000 కడితే మిత్తి కింద పోతుందా పోతలేదా? మరి కేసీఆర్ చేసింది కూడా గదే. ఈ అమ్మాయిను కేసీఆర్ చేసింది కూడా రుణమాఫీ విషయంలో ఏం చేసిండు? 25% నీకు మాఫీ చేసిన అన్నాడు. ఆయన చేసిన పైసలు మిత్తి కింద పోయింది రైతుకు. లాస్ట్కు 4 ఏళ్ల వరకు రైతు ఎంత అయితే అప్పు ఉందో అంతే అప్పు, మళ్ళీ నికర అప్పు అట్లే ఉంది రైతుకు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న 2 లక్షల వరకు ప్రతి రైతుకు, అంటే ఇంకా కొంతమంది ఉన్నారు ఇప్పటి వరకు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతులకు మాఫీ చేయడం జరిగింది రాష్ట్రంలో. మిగతా వాళ్ళకి ఏలేదంటాను. ఏమైంది? మన అయ్య మంచోడైతే కొడుకులు ఏర్పడ్డప్పుడు సంసారం అప్పులపాలు చేయకపోతే ఆ ఉన్నది అర్ధెకరము 1/2 ఎకరము దున్నుకొని వాడు అప్పులేని సంసారం చేస్తాడు కొడుకు కోడలు. అయ్య ఏం చేసిండు? అలా మనకు అయ్య అంటే మన కేసీఆర్ ఏం చేసిండు? అప్పులపాలు చేసి కొడుకు సంసారం నెత్తిలెత్తిండు. వాడు పిల్లల ఫీజు ఏం కట్టాలి, ఇంట్లోకి కిరాణా సామాన్ ఏం తేవాలి, బట్టలు ఏం తేవాలి, రేపు మంచో షెడ్డో సుట్టుకం వస్తుంది, పాపతో సంపతో దావకాన ఖర్చు ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారమ్మా? ఇలా రాష్ట్రం పరిస్థితి కూడా గదే ఉన్నది. 7 లక్షల కోట్ల అప్పుతోని రేవంత్ రెడ్డికి ప్రభుత్వం కేసీఆర్ అప్పచెప్పిండంటే మీరందరూ తిరగబడితే కేసీఆర్ను అరే నువ్వు వద్దురా నాయన మమ్మల్ని అప్పులపాలు చేస్తున్నావురా అని మీరందరూ కలిసి మనమందరం కలిసి కేసీఆర్ను తరిమి కొడితే రేవంత్ రెడ్డి సర్కారు నిలబడ్డది. ఇవాళ కానీ రేవంత్ రెడ్డికి మీకు పెట్టొద్దని లేదు. కుండలు లేదవా? కుండలు ఏమైనా ఉంటే 4గురికి మనిషికి బుక్క పెడతాం, పెట్టడానికి ఏం లేదు. అంతేనా కాదా? అవా నీ దగ్గర బుగ్గడం తనం ఉంటే పక్కల కింద పెడతావు. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే పక్కలకో 2 రూపాయలు సాయం చేస్తావు. అందులోకెళ్ళి చేద్దామంటే ఏం లేదు. ఇవాళ ఏం చేస్తాడు? కుటుంబాన్ని కాపాడుతాడు రేవంత్ రెడ్డి. ఇటు మనకు పెట్టేది మంచి వచ్చాడు ఇంత మనిషి కింద పెడతాడు.